వచ్చినప్పుడు ఎలా పిడికిలి బిగిస్తారో, కోపం కట్టలు తెంచుకున్నప్పుడు ఏ స్థాయిలో కళ్ళు ఎరుపెక్కుతాయో, నిజంగా ఆగ్రహమే పోటెత్తి ఆ చూపుడు వేలితో భళ్ళున బటన్ నొక్కారా అన్నట్టే ఉంది ఏపీ పోలింగ్. ఎస్, నిజంగా ఏపీ పోలింగ్ చూస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్ణన పోలిక అసలు అతిశయోక్తే కాదు, ఖచ్చితంగా కోపం కట్టలు తెగిందా, భళ్ళున ఆ ఈవీఎం మిషన్లను చూపుడు వేలుతో నొక్కేశారా అంటే అవుననే సమాధానమే చెప్పచ్చు. డౌటే లేదు అందులో. ఎందుకంటే దేశాలు దాటారు, పట్టణాలు దాటారు, పల్లెలు దాటారు, తమ తమ సొంతూళ్లకు వెళ్ళారు. బస్సు అవని సొంత బస్సులు వేసుకెళ్లారా, లేకపోతే అద్దెకు తీసుకున్నారా, ట్రైనుల్లో బయలుదేరారా, ఫ్లైట్లా, సొంత వెహికల్సా, వాట్ నాట్, తమ కోపాన్నంతా కళ్ళల్లో ఎరుపెక్కించి పూర్తి స్థాయిలో అన్ని పొలిమేర్లు దాటుకుని ఎక్కడెక్కడ ఈవీఎం మెషిన్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఓటు ఉందో అక్కడికి వెళ్ళి భళ్ళును చూపుడు వేలుతో నొక్కేశారు. ఇదే జరిగింది ఏపీ పోలింగ్ అని చెప్పడంలో డౌటే లేదు. ఎందుకంటే వెల్లువెత్తిన ఆ ప్రజా చైతన్యం ఏ స్థాయిలో ఉందంటే, సూర్యుడు ఉదయించకముందే లైనుల్లో బారులు తీరిపోయి ఒక రకంగా మళ్ళీ అర్ధరాత్రి కూడా సూర్యుడే ఇంకా మళ్ళీ ఉదయించే టైం వరకు కూడా కొనసాగారు అంటే ఏ స్థాయిలో పోలింగ్ జరిగిందో మీరందరూ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా వెల్లువెత్తిన ప్రజా చైతన్యానికి కళ్లకు కట్టిన సాక్ష్యం నిన్న జరిగినటువంటి పోలింగ్. అయితే మధ్య మధ్యలో అనేక చెణుకులు కూడా జరిగాయి. ఎలా చెప్పచ్చు, నిజంగా జనం అంటే ఇది అనే సంఘటనలు కూడా కొన్ని మనకు జరిగాయి. నిన్న మనం ఆశాంతం పోలింగ్ జరిగిన తీరుతెన్నులు ఆంధ్రప్రదేశ్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే జనం అంటే ఇది అనే సంఘటనలు కూడా కొన్ని జరిగాయి. ఎక్కడ జరిగాయి? తెనాలిలో స్వయాన ఓటరే ఎమ్మెల్యే చెంప చెళ్ళు అనిపించాడు. అంటే జనం అంటే ఇది, ప్రజలే ప్రభువులు, మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడితే కుదరదు అని చాలా స్పష్టంగా చెంప చెళ్ళు అనిపించి అసలు ఏ స్థాయిలో ఎంత టైం అయినా పర్వాలేదు తమ ఓటు హక్కు వినియోగించుకుంటాం అని నిరూపించిన ఘటనలు కూడా నిన్న మనం చూసాం. వీటితో పాటు ఇదే కాదు, తీర్పు చెప్పి తీరాలి అనే విషయం స్పష్టంగా కనపడింది. అది ఎలా కనపడింది? అరాచకం పెళ్ళుబుకింది, ఏజెంట్లను కూర్చొనివ్వలేదు, చాలా కేంద్రాలపై వైసీపీ గుండాలు పేట్రేగిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. ఒక దశలో అయితే లాఠీ చార్జీలు, పలు చోట్ల గాల్లో కాల్పులు కూడా జరిగాయి. ఎన్డీఏ అభ్యర్థులను అయితే ఏజెంట్లుగా యథేచ్ఛగా కూర్చొనివ్వకుండా హింసాత్మక ఘటనలకు కూడా పాల్పడిన సందర్భాలు జరిగాయి. టీడీపీ కార్యకర్తలనైతే రాడ్లు కర్రలతో కొట్టేశారు. పల్నాడు, బాపట్ల, అనంతపురం ఒక ప్రాంతం కాదు, చాలా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా కొంత భయానక వాతావరణం సృష్టించి పోలింగ్ పర్సెంటేజ్ని తగ్గించే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయినా కూడా అరాచక పర్వం పోలింగ్ కేంద్రాలపై వైసీపీ గుండాలు పేట్రేగిపోయినా సరే నోరెత్తకుండా జనం లైనుల్లో నిలబడి తమ పని తమ ఏం చేయాలనుకుంటున్నామో సైలెంట్గా కానిచ్చేశారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తాను. ఎందుకంటే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పండుగ వాతావరణం అని అంటాం కదా, అలాంటి ప్రజాస్వామ్య పండుగ వాతావరణం నిన్న స్పష్టంగా మనకి కనిపించింది. ఆ లైనుల్లో కానీ ఆ అనేక ప్రాంతాల్లో చాలా గుంభనంగా సైలెంట్గా తాము ఏం చేయాలనుకుంటున్నామో, ఏం చెప్పాలనుకుంటున్నామో చెప్పే ప్రయత్నం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే 2019 నాటి పరిస్థితిని ఒక్కసారి మనం గమనిస్తే ఆ రోజున్న ప్రజా వ్యతిరేకతని 79.4% రూపంలో ప్రజలు తీర్పు చెప్పారు. మరి 2024కి వచ్చేసరికి అది మరి అంతకు మించి ఉందా, అంతకు మించిన పరిస్థితే చెప్పే ప్రయత్నం జరిగిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే 79.4% 2019లో, కానీ 2024కి వచ్చేసరికి అంతకు మించి అన్నట్టు అర్ధరాత్రికే 79.5, అది ఇంకా పూర్తి కాలేదు, అర్ధరాత్రి వరకు వేస్తూనే ఉన్నారు కాబట్టి అది 83% వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందనేది అంచనాలు వినిపిస్తున్నాయి. కాబట్టి సో అంతకు మించి ఉండే అవకాశం ఉంది అనేది దర్పణంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మరి ఈవీఎంల్లో భద్రంగా ఉన్న ఓటర్ల తీర్పు అభివృద్ధిని కోరిందా, అహంకారాన్ని తొదుముట్టించిందా, నిజంగా ప్రజలు ఏం కోరుకున్నారు, రికార్డు స్థాయి పోలింగ్ ఏం చెప్తోంది, 83% వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది అనే అంచనాలు వచ్చిన నేపథ్యంలో మరి అదంతా జననాడి పాలనలో గాడిని పెట్టడానికే అనుకోవాలా? అంటే ఎలా చూడాలి? పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభం,
ఎవరికి శాపం? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభమవుతుంది.